లో ఈ కీర్తన ఆయన రాసినట్లుగా చాలామంది థియోలాజియన్స్ అంటారు. ఈ అధ్యాయంలో ఆ ప్రశ్నతోనే ఆ ప్రశ్నని ఆయన డీల్ చేస్తూ ఉన్నాడు. ఆ సబ్జెక్ట్ని ఆయన డీల్ చేస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్న ఆయన కూడా వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం మనం. వై డస్ ద రైచియస్ ప్రాస్పర్ వైల్ వై డస్ ద రైచియస్ సఫర్ వైల్ ద వికెడ్ ప్రాస్పర్? అంటే ఈ సందేహాన్ని ఇంకో 2-3 కీర్తనలలో కూడా ఇదే ప్రశ్నతో ఆయన మాట్లాడుతూ విశ్వాసులు బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చాలా కీర్తనలు దేవుని కొనియాడుతూ రాసినవి, కానీ కొన్ని కీర్తనలు, ఫర్ ఎగ్జాంపుల్ 37వ కీర్తన మనుషులు ఉద్దేశించి రాయబడిన కీర్తన. అంటే వాటి నుంచి దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా దావీదు ఆ రోజున ఈ కీర్తన రాస్తాడని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఏ మాట కూడా యాక్సిడెంటల్గా రాయబడలేదు, కానీ దైవ ప్రేరేపణ ద్వారా, ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ద్వారా ప్రతి మాట రాయబడింది. సో ఈ మాట దావీదు మనతో మాట్లాడుతున్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. సామ్ 37 37వ కీర్తన. అయితే ఈ కీర్తనలో ఆ ప్రశ్నకి సమాధానం ఆయన ఎక్కడ ఇవ్వలేదు. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది మనకు క్లియర్గా కనబడదు, ఆయన కూడా క్లియర్గా చెప్పలేదు. కానీ మనం ఏం చేయవచ్చో, మనము నీతిగా, న్యాయంగా, నిష్ఠగా, భక్తితో జీవిస్తున్నప్పటికీ మనము ప్రాస్పర్ అవ్వకుండా ఉన్నప్పుడు, భక్తిహీనులు ప్రాస్పర్ అవుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయవచ్చు, ఎందుకు అన్న దానికి సమాధానం ఇవ్వలేదు. కానీ మనం ఏం చేయాలి, మనం ఏం చేయవచ్చు, ఏది శ్రేయస్కరం అనేది 4 విషయాలు ఆయన చెప్పాడు. అంటే చాలా విషయాలు ఉన్నాయి, అధ్యాయం అంతా కూడా ధ్యానించడానికి సమయం సరిపోదు. కానీ ఒక 5 వచనాలు మనము ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ఈ 5 వచనాల్లో 4 విషయాలు ఆయన చెప్తా ఉన్నాడు. వాట్ కెన్ వీ డూ డ్యూరింగ్ దిస్ టైం? అలాంటి సమయంలో మనము ఏం చేయవచ్చు అనేది. మొదటిగా 3వ వచనం మనం చదువుకుందాం. 37వ కీర్తన 3వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము అంటున్నాడు ఆయన. సో మొట్టమొదటిగా ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అంటున్నాడు. యెహోవా యందు, దేవుని యందు మీరు నమ్మకం ఉంచండి అంటున్నాడు ఆయన. కీర్తనకారుడు చెప్తున్న మాట ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అని ఆయన అంటా ఉన్నాడు. సో మనం చేయవలసిన మొదటి విషయం ఏంటంటే మన కాన్ఫిడెన్స్ని, మన ఎష్యూరెన్స్ని దేవుని మీద మనం పెట్టుకోవాలి. అంటే వేరే ఎవరి మీద కాకుండా, లేకపోతే మన బంధుమిత్రుల మీద, మన స్నేహితుల మీద, కొలీగ్స్ మీద, మన ఉద్యోగం మీద కాకుండా పుట్ యువర్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్ అని దావీదు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఏది కూడా మనం నమ్మడానికి వీల్లేదు. అంటే ఏ విషయం మీద కూడా మన సంపూర్ణమైన నమ్మకాన్ని, మన ట్రస్ట్ని పెట్టుకునే అవకాశము ఈ రోజుల్లో ఎక్కడ కూడా మనకి లేదు అనే విషయాన్ని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దెర్ ఈజ్ నో ఆపర్చునిటీ, దెర్ ఈజ్ నో సచ్ థింగ్. దేని మీద కూడా మన ట్రస్ట్ని ఉంచే అవకాశము లేదు. గడిచిన వారము పాస్టర్ గారు మన జ్ఞాపకం చేసినట్లుగా ఎన్నో ఊహించిన విషయాలు మన దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మనం ఊహించిన విషయాలు జరుగుతూ ఉన్నాయి, మనం అనుకోని విషయాలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు కఠినమవబోతున్నాయి, కానీ అవి ఎక్కడ కూడా సాఫీగా అవుతాయని దేవుని వాక్యం కూడా చెప్పట్లేదు. ఏమండి, ఒక మాట చదువుకోవాలి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక, ఆ తర్వాత చాలా విషయాలు చెప్పాడు. సమయం పోనీయక సద్వినియోగం చేసుకోండి, బీ డిలిజెంట్ అంటున్నాడు ఆయన. బట్ వాట్ ఐ వాంట్ టు ఫోకస్ ఇస్ దిస్, దినములు చెడ్డవి గనుక. అంటే రాబోతున్న రోజులు మీరు చెప్పండి, చెడ్డవిగా ఉండబోతున్నాయా, మంచిగా ఉండబోతా ఉన్నాయా? దే ఆర్ గోయింగ్ టు బీ హార్డ్, ఎస్పెషలీ ఫర్ క్రిస్టియన్స్. విశ్వాసులుగా ఉన్న మనకి ఇంకా కష్టతరం కాబోతూ ఉన్నాయి. అంచె దినములు దగ్గరికి పడుతున్న కొలది పరిస్థితులు కఠినమవుతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అలాంటి స్థితిల్లో మనం దేని మీద నమ్మకం ఉంచలేము, కానీ మన దేవుని మీద మాత్రమే మనం నమ్మకం ఉంచాలి అంటున్నాడు ఆయన. ధనం మీద నమ్మకం ఉంచితే ఇట్ డజంట్ గివ్ అస్ ష్యూరిటీ ఫర్ అవర్ లైఫ్, ఇట్ డజంట్ గివ్ అస్ సెక్యూరిటీ ఫర్ అవర్ లైఫ్. మన జీవితానికి భద్రతను ఇవ్వలేదు. కాబట్టి ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ మధ్యన నివసిస్తున్న మనము దేవుని యొక్క మాటల మీద, దేవుని మీద
ఆధారపడాలి అని దావీదు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఎట్లాగా మనం దేవుని మీద నమ్మకం ఉంచుతామన్న దానికి ఏంటి ప్రూఫ్ అనేదంటే అదే వచనంలో 37వ కీర్తనలోనే 3వ వచనము మొదటి మాటలోనే సెకండ్ పార్ట్ ఏం చూస్తున్నాం, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము అంటున్నాడు ఆయన. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్. మేలు చేయండి, సత్క్రియలు చేయండి, సహాయం చేయండి, దేవుని దృష్టిలో ఏది మంచిదో అది చేయండి, కంటిన్యూ టు డూ గుడ్ అంటున్నాడు ఆయన. కాబట్టి మన జీవితంలో ఎలాంటి ఇన్సెక్యూరిటీస్లో మనం ఉన్నా, మన జీవితంలో ఎలాంటి స్థితిగతుల నుంచి మనం వెళ్తున్నా సరే, కంటిన్యూ టు డూ గుడ్ అంటా ఉన్నాడు. మంచి చేయడం కొన్నిసార్లు కష్టమే. మనకన్నీ కూడా సానుకూలంగా ఉన్నప్పుడు మంచి చేయగలుగుతాం, ఇతరులకి సహాయం చేయగలుగుతాం. కానీ మన పరిస్థితి బాగలేనప్పుడు ఇతరులకి సహాయం చేయడం చాలా కష్టం కొన్నిసార్లు. కానీ దావీదు ఏమంటున్నాడంటే కంటిన్యూ టు డూ గుడ్. యెహోవా యందు నమ్మిక ఉంచి మీరు మేలు చేయండి అంటా ఉన్నాడు. ఒక ఆయన అన్నాడు, డూయింగ్ గుడ్ ఈజ్ లైక్ ఫార్మింగ్ అన్నాడు. మంచి చేయడం, మేలు చేయడం, సత్క్రియలు చేయడం అనేది వ్యవసాయం లాంటిది అన్నాడు ఆయన. ఇట్ ఇస్ లైక్ ఫార్మింగ్ అన్నాడు. ఎందుకనంటే ఇట్స్ ఆల్ అబౌట్ వెయిటింగ్ అండ్ రీపింగ్. ఎందుకంటే వ్యవసాయకుడు చేసే 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే విత్తుతాడు, తర్వాత వేచి చూస్తాడు కదండి. గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట పౌలు గారు అంటా ఉన్నారు, మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. పౌలు గారు గల్తీ ప్రాంతంలోని సంఘానికి ఆయన రాస్తూ, గల్తీలారా కంటిన్యూ టు డూ గుడ్. సత్క్రియలు మీరు చేయండి, మేలు చేసే విషయంలో విసుగు చెందొద్దు మీరు. ఎందుకనంటే మనము అలవకుండా అలసిపోకుండా మేలు చేస్తే తగిన కాలం ముందు మనం పంటకు వస్తామంటాం అని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే డూయింగ్ గుడ్, మేలు చేయడము, సత్క్రియలు చేయడం అనేది ఇట్ హ్యాస్ టు బి కాన్స్టెంట్ అండ్ కన్సిస్టెంట్. అంటే అన్నీ బాగున్నప్పుడు మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో, మనకి అన్ని సానుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా సత్క్రియలు చేయండి, మేలు చేయండి, మంచి చేయండి అని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వ్యవసాయకుడు చాలా విషయాల్లో సరైన రీతిగా ఆయన పనిచేస్తూ ఉంటాడు కదండి. మొదటిగా విత్తాడు విత్తనాలు, తర్వాత సరి అయిన కాలంలో ఆ హార్వెస్ట్ని తను తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వాటికి కావాల్సిన అమౌంట్ ఆఫ్ వాటర్, ఎంత నీళ్ళు కావాలో ఆ పంటకి, ఆ పొలానికి ఆ నీరంతా కూడా ఇస్తూ ఉంటాడు. దానికి కావాల్సిన భద్రత ఇస్తూ ఉంటాడు, రైట్ ఫెన్సింగ్ ఇస్తూ ఉంటాడు. దాని చుట్టూ ఎవరు కూడా రాకుండా, క్రూర జంతువులు లోపలికి వెళ్ళకుండా రైట్ ఫెన్సింగ్ వేస్తూ ఉంటాడు. అట్లాగే ఆ పంట మీద కొంతకాలము, తగిన కాలం అంతా కూడా హీ వాచెస్ ఓవర్ ఇట్, దాన్ని చూస్తూ ఉంటాడు, పరిరక్షించుకుంటూ ఉంటాడు. అప్పుడు తగిన కాలంలో ఆ కాలం పరిపూర్ణమైనప్పుడు తన చేతిలోకి రావాల్సిన పంట వస్తూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఎక్కడ ఒక ఏరియాలో కూడా ఆయన తప్పినా సరే తనకు కావాల్సిన రిజల్ట్ అనేది రాదు. చక్కని ఫెన్సింగ్ ఇచ్చి కావాల్సిన నీరు వేయకపోతే కావాల్సిన పంట రాదు. కావాల్సిన నీరన్నీ ఇచ్చి భద్రత ఇవ్వకపోతే ఏ పురుగులు వస్తాయో, ఏ జంతువులు వస్తాయో, ఎవరు పట్టుకెళ్ళిపోతారో తెలియదు. కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి కాన్స్టెంట్ అండ్ కన్సిస్టెంట్. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, దావీదు అంటా ఉన్నాడు, కంటిన్యూ టు డూ గుడ్. అయితే విశ్వాసులుగా, క్రైస్తవులుగా ఎందుకు మనం విత్తుతాం? ఈ మేలు చేయడము, సత్క్రియలు చేయడం అనేది విత్తడం లాంటిది అని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. బట్ వై? ఎందుకు అనంటే మనకి ఒక రైచియస్ రివార్డ్, నీతిమంతుడైన న్యాయాధిపతి మనకు ఉన్నాడు. మనకి తగిన కాలంలో తగిన రివార్డ్, తగిన బహుమతి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అనే విషయాన్ని, అలాంటి దేవుడు మన చేతున్నాడు కాబట్టి మనం విసుకక దేవుడిని యందు నమ్మిక ఉంచి మేలు చేయడం రండి అని దావీదు పిలుపునిస్తూ ఉన్నాడు. పౌలు గారు రోమీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో 6, 7, 8 వచనాల్లో చాలా చక్కని మాటలు ఆయన చెప్తా ఉన్నాడు. ఈ కాంటెక్స్ట్లోనే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఆయన ఇచ్చును.
ఏంటంటే అండి, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి ఆయన ఏమిస్తారట, నిత్య జీవమును ఆయన ఇస్తారట. ప్రతివానికి వాని క్రియలు చొప్పున ఆయన రిజల్ట్, ఆయన రివార్డ్ ఇస్తూ ఉన్నాడు. సత్క్రియలు ఓపిక చేసే వారికి కూడా నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు అని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే దీనికి ఆపోజిట్ 8వ వచనంలో మనం చూస్తాం, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేసే వారికి తగిన రీతిలో తగిన సమయంలో దేవుడు రివార్డ్ అనేది ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు ప్రియులారా. అదేవిధంగా దానికి ఆపోజిట్గా మరి న్యాయము అనేది లేకుండా అన్యాయంగా భేదములు పుట్టించే వారి మీద కూడా దేవుని ఉగ్రత ఒక రోజున మరి నిర్దాక్షిణ్యంగా అది క్రిస్టల్ క్లియర్గా అది రాబోతూ ఉంది అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సత్క్రియలు చేయడం యందు మీరు విసుగక మీరు ముందుకు వెళ్ళండి అని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే 37వ అధ్యాయంలోనే 3వ వచనంలో సెకండ్ పార్ట్లో ఏమంటాడంటే, దేశమందు నివసించి సత్యమును అనుసరించండి. సో పరిస్థితులు కఠినంగా ఉన్న, ఇతరులు వర్ధిల్లుతుండే మనం వర్ధిల్లకుండా ఉన్నా సరే మీరు సత్యమును మాత్రము అనుసరించండి. స్టాండ్ ఫర్ ద ట్రూత్ అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. స్టాండ్ ఫర్ ద ట్రూత్ అని దావీదు చెప్తా ఉన్నాడు. సత్యమును అనుసరించండి. దేవునికి ఇష్టమైన అనేకమైన విషయాలు చాలా ఉన్నాయి, కానీ సత్యము మీద నిలబడే వారిని దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు పిల్లలు. ఎందుకంటే దేవునిలో ఉండే ప్రాముఖ్యమైన ప్రాథమిక లక్షణం ఏంటనంటే దట్ ఈస్ దిస్ ట్రూత్. ఆయన సత్యాన్ని లోకానికి చూపించడానికి ఆయన వచ్చాడు. ఈరోజు ఆ సత్యాన్ని పొందుకున్న మనము అదే సత్యంలో నివసించాలని, నడవాలనేది ఆయన యొక్క ఆశ. దావీదు కూడా ఇలాంటి విజన్ తన జీవితం మీద ఉన్నది. దేవుడు నీతిమంతుడు, నాకు తగిన కాలంలో తగిన రీతిగా ఆయన నాకు రివార్డ్ ఇస్తాడు అన్న విషయం ఆయనకు తెలుసు. కాబట్టి ఎంతోమంది ఆయనకు వ్యతిరేకంగా నిలబడినా సరే, ఎంతోమంది ఆయనకు వ్యతిరేకంగా ఆయన మీద నిందలు మోపినా సరే ఆయన నిశ్చింతగా ఉన్నాడు. హీ వాజ్ కాన్ఫిడెంట్ ఇన్ గాడ్. ఎందుకంటే యెహోవా యందు నమ్మకం ఉంచాడు, నీతిని సత్యమును అనుసరించి వెళ్ళాడు. సత్క్రియలు చేసే విషయంలో ఆయన ఎక్కడ కూడా అలసిపోలేదు. 1 సమూయేలు 30వ అధ్యాయంలో చూడక్కర్లేదు, కానీ సిక్లగ్ అనే ప్రాంతంలో ఈ 600 మంది దావీదుతో పాటు యుద్ధానికి వెళ్తే ఇంట్లో భార్యల్ని, బిడ్డల్ని, ఆస్తులన్నీ విడిచిపెట్టి వెళ్ళారు. ఆ తర్వాత అమాలేకీయులు వచ్చి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని, ఆస్తిని అంతటిని కూడా పట్టుకెళ్ళిపోయి ఆ ఇల్లు అన్నిటిని కూడా కూల్చివేస్తారు. వీళ్ళు యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పటికీ వాళ్ళ సొంత భార్యలు లేరు, పిల్లలు లేరు, ఆస్తులు లేవు, ఇల్లులు అన్నీ కూడా కూల్చబడి ఉన్నాయి. అప్పుడు తనను వెంబడిస్తున్న 600 మంది సైనికులు ఏమన్నారంటే, ఇదిగో ఈ దావీదు రాజుని మనం వెంబడించుకుంటూ వెళ్ళాం కాబట్టి ఈరోజు ఇంత ఘోరమైన నష్టం మనకు కలిగిందని వాళ్ళు ఏడ్చి ఇంకా ఏడ్చుటకు శక్తి చాలినంత వరకు ఏడ్చుకుంటూ ఉన్నారట. తర్వాత దావీదుని రాళ్ళతో కొట్టి చంపుదాం రండని అందరూ బయలుదేరారట. కానీ అక్కడ ఉన్న వచనం 6వ వచనంలో ఉంటుంది. 1 సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనంలో దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని నన్ను చూస్తూ ఉన్నాం. హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. అలాగే చాలా సంఘటనలు కూడా ఇదిగో ఈయన చంపివేద్దాం, ఈయన సరైన వాడు కాదు అని దావీదుని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. అది ఆయన ఏమన్నాడు, వాళ్ళని చంపివేయండి అని ఎక్కడ అనలేదు ఆయన. ఓకే, లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్, బట్ ఐ వాంట్ టు ఫాలో గాడ్. దేవుని నేను వెంబడిస్తాను అని ఆయన చెప్తా ఉన్నాడు. సత్యమును అనుసరించండి, యెహోవా యందు నమ్మిక ఉంచి మీరు మేలు చేయండి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం చూసిన విషయము అది యెహోవా యందు నమ్మకం ఉంచి మేలు చేద్దాం. రెండవదిగా 3వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము. ఇంగ్లీష్లో కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్ సేస్ డిలైట్ ఇన్ ద లార్డ్. ఏమని చెప్దామంటే అందరూ యెహోవాను బట్టి సంతోషించుము. మీరు చెప్తారు మీ పక్కన ఉన్న వాళ్ళకి ఒకసారి, యెహోవాను బట్టి సంతోషించుము. సాధారణంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనుషులమైన మనల్కి మన బట్టి ఎవరైనా సంతోషంగా ఉంటే మనకు ఆనందం, అవునా కాదండి? మనం చూసి ఎవరైనా ఆనందంగా ఉంటే వారిని చూసి మనకి రివర్స్లో ఆనందం వస్తుంటుంది చాలాసార్లు. ఇది వరకు బయట నేను కొన్నిసార్లు బయటకు వెళ్ళి గాస్పల్ కానీ చర్చ్ కానీ వేరే ఊరిలో వచ్చినప్పటికీ
ఇంటికి వచ్చినప్పటికి డోర్ దగ్గర నా భార్య నిలబడుతూ ఉంటుంది అక్కడ చాలాసార్లు, 60-70% ఆఫ్ టైం షీ వెల్కమ్స్ మీ ఇన్ హోమ్. ఇంట్లోకి ఆహ్వానిస్తున్నప్పుడు చిన్న చిరునవ్వు ఇచ్చి హాయ్ పలకరిస్తూ ఉంటుంది. సో ఇట్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. ఇప్పుడు నా భార్యకి ఇంకొకరు తోడయ్యారు, నా కూతురు తోడయ్యాను. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే లోపల ఎక్కడున్నా సరే పరిగెట్టుకుంటూ వస్తుంది నా బైక్ సౌండ్ విని, తలుపు దగ్గరికి వచ్చి డడా అని పిలుస్తూ ఉంటుంది. సో నా కూతురు యొక్క పిలుపుని విన్నప్పుడు నాకేదో ఆనందం, నా కూతురికి నన్ను చూస్తున్నప్పుడు ఆనందం. ఎందుకంటే దేర్ ఇస్ దట్ బాండింగ్ దేర్. అక్కడ ఆ ప్రేమ, అక్కడ ఆ బాండింగ్ మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యన లాస్ట్ 10 రోజులుగా లండేస్కి వస్తూ ఉన్నాం, బైక్ మీద వస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత బయటికి పలకరించి నవ్వు గట్టిగా ఆనందంగా నవ్వుకుంటూ వస్తుంది. డోర్ తీయగానే నా హెల్మెట్ ఇచ్చేయమంటుంది. వెంటనే హెల్మెట్ ఇస్తే హెల్మెట్ని పట్టుకొని లోపలికి వెళ్ళి వాళ్ళ మమ్మీకి ఇస్తుంది అన్నమాట. సో ఏంటంటే దెర్ ఇస్ దిస్ జాయ్. అంటే మన బట్టి ఎవరైనా సంతోషిస్తే మనకి చాలా ఆనందం. అంటే నిమిత్త మాత్రులమైన మానవులైన మనకి అంత ఆనందం ఉంటే మనం సృష్టించిన ఆ పరమ తండ్రికి మన బట్టి ఇంకెంత ఆనందం ఉండాలండి. సో ఎవరైతే ఆయన దగ్గర కౌన్సిల్ తీసుకుంటారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడి జీవించడానికి ఇష్టపడతారో, ఎవరైతే యెహోవాను బట్టి దేవుని బట్టి ఆనందిస్తారో వారిని బట్టి దేవుడు కూడా ఆనందిస్తాడు. హల్లెలూయా. సో అలాంటి వారుగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ. ఇట్లాగా ఆదివారం ఉదయమున ఒక గ్యాదరింగ్గా సంఘంగా మనం కూడి ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు. దేన్ని చూస్తూ ఉన్నాడంటే ఎవరెవరు నా బట్టి ఆనందిస్తూ ఉన్నారు, ఎవరెవరు నా బట్టి సంతోషంగా ఉన్నారో అలాంటి వారిని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేల్ని ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించడానికి గల ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఒక జనరేషన్ని ఆయన లిఫ్ట్ చేస్తూ ఉన్నాడు. నన్ను ఆరాధించే, నా మీద ఆధారపడే, నన్ను సంతోషపెట్టే ఒక తరాన్ని, ఒక జనరేషన్ని ఆయన వెతుకుదాం అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు దే వర్ మర్మరింగ్ అండ్ దే వర్ గ్రంబ్లింగ్ అగెన్స్ట్ గాడ్. దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు, సూచక్రియలు చేసి వాళ్ళని విడిపించి వస్తే వాళ్ళు మాకు అది లేదు, ఇది లేదు, ఆహారం లేదు అని దేవుని మీద వాళ్ళు సనుక్కుంటూ ఉన్నారంట. అలాంటి వారు బట్టి దేవునికి సంతోషం ఉండదు ప్రియులారా. ఈరోజు సంఘంగా కూడొచ్చిన మనము దేవుడు ఏమిచ్చాడో వాటిని బట్టి, దేవుని బట్టి మనం ఆనందించే వారంగా ఉండాలి. కానీ దేవుని విశ్వాసంలో వెనుకడు వేసే వారంగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో అనుకుంటా గ్రంథకర్త ఒక మాట చెప్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఐ డోంట్ డిలైట్ ఇన్ దోస్ హూ బ్యాక్ స్లైడ్ అని చెప్తున్నా ఉన్నాడు. ఎవరైతే దేవునిని బట్టి సంతోషిస్తారో అలాంటి వారి బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. అందుకే పలుమార్లు పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సర్కమ్స్టాన్సెస్, మీరు ఎలాంటి స్థితిగతుల నుంచి వెళ్తున్నా సంబంధం లేకుండా దేవుని బట్టి మీరు ఆనందించండి అంటూ ఉన్నాడు. మరలా చెప్పుదును, దేవుని బట్టి మీరు ఆనందించండి అని పౌలు గారు చాలా సంఘటనలు చెప్పాడు. దశలోనికి రాస్తూ 5వ అధ్యాయంలో మాట చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక కూడా ఆయన మాట చెప్పినట్టుగా చూస్తాం. ఆనందించుడి, రిజాయిస్ ఇన్ ద లార్డ్, అండ్ అగైన్ ఐ టెల్ యూ రిజాయిస్ ఇన్ ద లార్డ్. మరి ఆ మాట ప్రకారము పౌలు గారు జీవించారా లేదా అని మనం పరిశీలించినప్పుడు హీ డెఫినెట్లీ లివ్డ్ అప్ టు వాట్ హీ సెడ్. ఆయన ఏం మాట అయితే చెప్పాడో దాని ప్రకారం ఆయన జీవించాడు. పౌలు చెరసాలలో పెట్టి హింసిస్తూ ఉన్నారు, కదలకుండా చేసి ఉన్నారు, కాళ్ళకు సంఖ్యలు వేసి ఉన్నారు. అయినా సరే పౌలు ఏం చేస్తున్నారండి, దేవుని బట్టి ఆనందిస్తూ ఉన్నారు. ఆయనకి స్తుతి మరి పాటలు పాడుతూ దేవుని కీర్తిస్తూ ఉన్నారు, కొనియాడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఒక గొప్ప ఆశ్చర్యకరమైన క్రియ అక్కడ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భూమి కంపించడం, వాళ్ళ సంఖ్యలు తెగిపోవడం, ఎలాంటి హెల్ప్ లేకుండా వాళ్ళు బయటకు వస్తే అక్కడున్న ఆ అధికారి ఆశ్చర్యపడి, సార్ నేనేం చేయాలి సార్, నా జీవితాన్ని రక్షించుకోవాలంటే నేనేం చేయాలి సార్ అని అడిగినట్లుగా దేవుడు చేశారు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ ఇన్ ద బైబిల్. కానీ అలాంటి గొప్ప సంఘటన జరగడానికి పౌలు శీలలు చేసిన ఆ భక్తిని, యెహోవాను బట్టి వాళ్ళు, దేవుని బట్టి వాళ్ళు ఆనందిస్తున్న తీరుని అక్కడ మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. మన దేవుడు మంచివాడు, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు నీతిమంతుడు, ఎప్పుడు కూడా మనల్ని విడబాయడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్ అని ఎప్పుడైతే మన జీవితంలో, మన హృదయంలో నిశ్చయించుకుంటామో ఆటోమేటిక్గా మనం దేవుని యందు సంతోషించగలం.
అయితే ఒక విషయం ఇక్కడ ఏంటి అని అంటే, దేవుడు ఇచ్చే విషయాల్లో మనం సంతోషించడం కాదు, కానీ దేవుని బట్టి సంతోషించాలంట. చాలాసార్లు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, దేవుడు మనల్ని మెటీరియల్గా బ్లెస్ చేస్తే, మనకు కావాల్సిన దేవుడు ఇస్తే ఓ థ్యాంక్ యూ లార్డ్ అంటాం. దేవుని బట్టి మనం ఆనందిస్తూ ఉంటాం. కానీ ఆయన ఇచ్చే వాటి మీద కాకుండా ఆయన బట్టి మనం ఆనందించాలనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. లూకాసు సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు శిష్యులందరినీ, ఒక 70 మందిని సేకరించి ఇద్దరిద్దరు చొప్పున ఆయన పంపించి, మీరు సువార్తలు ప్రకటించండి, నా కొరకు మార్గము ప్రిపేర్ చేయండి అని ఒక 70 మెంబర్స్ని ఆయన పంపించారు. లూకాసు సువార్త 10వ అధ్యాయంలో. సో వీళ్ళందరూ 70 మంది వెళ్ళారు, ఇద్దరిద్దరు చొప్పున చాలా కార్యాలు చేశారు, స్వాత ప్రకటించారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. బహుశా వాళ్ళ చేతుల నుంచి దయ్యాలకు కూడా ఆ మనుషుల నుంచి వెళ్ళిపోవడం, చాలా బలమైన కార్యాలు దేవుడు వాళ్ళని చేశాడు. అయితే ఈ శిష్యుల రియాక్షన్ మనం చదువుదాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి అని చెప్పగా చాలా హ్యాపీగా ఉన్నారంట. ఎందుకంటే దేవుడు వారి ద్వారా చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళు మనుషుల మీద చేతులు ఉంచితే దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, స్వస్థపరచబడిపోతున్నారు, ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి, బహుబలంగా వాడుకున్నారు. కాబట్టి వాళ్ళ సంతోషం అంటే దేవుడు వారికి ఏ శక్తినిచ్చాడో ఆ శక్తిని బట్టి వాళ్ళు సంతోషంగా వస్తే, చూడండి యేసుక్రీస్తు వారు ఏమన్నారు, 18 నుంచి చదువుతున్నాను. యేసుక్రీస్తు వారు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించినాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. అంటే ఆయన ఏమంటున్నారంటే, మీకు కావాల్సిన పవర్ అంతా నేను ఇచ్చాను. అయితే 20వ వచనం, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి అని వారు చెప్పాను. నేను ఈ మాటని ఈ విధంగా అర్థం చేసుకున్నాను. దేవుడు మనకి ఇచ్చే విషయాలు కాదు, కానీ దేవుని బట్టి మనం ఆనందించేవారుగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చే విషయాల మీద మన సంతోషం ఉంటే అది తాత్కాలికంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవునిలో మనకి ఆ జాయ్ ఉంటుందో, ఇట్ ఈస్ కాన్స్టెంట్, నిరంతరం కూడా మనం ఆ సంతోషంలో, మనం ఆనందంలో ముందుకు వెళ్ళగలం. అలా కొంచెం కిందకు వెళ్తే 21వ వచనంలో నేను అనుకుంటాను బైబిల్ మొత్తంలో యేసుక్రీస్తు వారు ఆనందంగా ఉన్నట్లుగా ఈ ఒక్క వచనం ఉందేమో అనుకుంటాను. మీకు ఏమైనా కనబడితే నాకు చెప్పండి. 21వ వచనం, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి ఏమన్నారు, తండ్రి, ఆకాశమునకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను గణపరుస్తూ ఉన్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమైంది అని పరిశుద్ధాత్మ ద్వారా బహుగా ఆనందిస్తూ ఉన్నాడు. దిస్ ఇస్ ది ఓన్లీ ప్లేస్ ఐ ఫౌండ్ వేర్ జీసస్ వాజ్ ఫిల్డ్ విత్ జాయ్. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ యందు ఆనందిస్తూ ఉన్నారనమాట. ఆనందించడం అనేది నేను ఇక్కడే చూస్తూ ఉన్నాను మొట్టమొదటిసారి. మనుషులు దేవుడిచ్చిన శక్తిని బట్టి ఆ 70 మంది శిష్యులు ఆనందిస్తూ ఉంటే దేవుడు ఏమన్నారు, నో, వాటిని బట్టి మీరు ఆనందించకండి, కానీ మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని, అంటే ఆ దేవుని యందు మీరు ఆనందించండి అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారే స్వయంగా అక్కడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే దీని కంటిన్యూషన్లో మనం చూస్తూ ఉన్నాం. కమ్ బ్యాక్ టు సామ్ 37, 37వ అధ్యాయంలో 4వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు ఏమవుతుందంట, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎంతమందికి మీ హృదయ వాంఛలు తీర్చబడాలని ఆశ ఉందండి? చాలామందికి లేనట్టుంది. అందరికీ ఉంటుంది కదా మన హృదయ వాంఛలు. అయితే ఇక్కడ ఒక షరతు ఉంది. హృదయ వాంఛలు అంటే మనకుండే ప్రతి కోరిక అని కాదు. ఏమండి, హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. కొన్ని వర్షన్స్లో హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ అని రాయబడి ఉంది. అంటే మనకు ఉండే ప్రతి ఆశ అని కాదు, మనకుండే ఆశ వాక్యానుసారంగా ఉందా లేదా. ఉదాహరణకి ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఎందుకంటే నిశ్చయించుట అనేది కూడా, అంటే విల్ అనేది కూడా, డిజైర్ అనేది కూడా ఆయనే మన జీవితంలో పెడతాడు అనేది. 2వ అధ్యాయంలో ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మీరు ఇచ్చయించుటకును
కార్యసిద్ధి కలుగు చేసుకుంటకును తన దయా సంకల్పం నెరవేర్టకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. గాడ్ ఈస్ ద వన్ హూ సమ్టైమ్స్ గివ్ యూస్ ద డిజైర్స్. దేవుడే కొన్నిసార్లు ఆ డిజైర్స్ని, ఆ వాంఛలను, వాక్యానుసారమైన వాంఛలను మన హృదయంలో ఆయన పెడతా ఉంటాడు. వాటిని తనకు తగిన కాలంలో ఆయన నెరవేర్చుకుంటూ వెళ్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకనే ఒక మాట చూస్తాం సామెతల గ్రంథంలో, నీతిమంతుని కోరిక ఎలా ఉంటుంది అనేది 10వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 10వ అధ్యాయము 24వ వచనంలో, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, కానీ నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. మనుషులు ఆశించినదని రాయబడలేదు, కానీ నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. వాట్ ఎవర్ ద రైచియస్ డిజైర్స్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్. నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును అని చూస్తూ ఉన్నాం. అలాగే 11వ అధ్యాయము 23వ వచనంలో కూడా, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది అంటే వాక్యానుసారమైనగా ఉండే ఆ వాంఛ, ఆ ఇచ్చలను, ఆ కోరికలను, ఆ హృదయ వాంఛలను దేవుడు నెరవేరుస్తారట. ఎప్పుడంటే వెన్ వి డిలైట్ ఇన్ ద లార్డ్. ఎప్పుడైతే దేవుని బట్టి మనం సంతోషించే వారంగా ఉన్నామో, ఎప్పుడైతే మనం దేవుని బట్టి ఆనందించే వారంగా ఉన్నామో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క ప్రార్థనలు వింటాడు, మన హృదయ ఆశలు ఆయన నెరవేరుస్తాడు. ఇంకో మాట చూపించి నెక్స్ట్ పాయింట్ మనం వెళ్దాం. 145వ కీర్తన, Psalm 145 verse 19, 19వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. చక్కని మాట. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. వన్స్ అగైన్ దర్ ఇస్ ఎ కండిషన్. తన యందు భయభక్తులు గల వారి యొక్క కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని దేవుడు రక్షించును అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే దేవుణ్ణి బట్టి మనం ఆనందిస్తూ ఉంటూ సత్యంను అనుసరిస్తూ వెళ్ళామో, ఆయన మన హృదయ ఆశలను నెరవేరుస్తాడు. ఓకే, నాకంటే వాళ్ళు ప్రాస్పర్ అవుతూ ఉన్నారు అని మనం నిశ్చయించడానికి, బాధపడడానికి ఉండడానికి వీల్లేదు, కానీ తగిన కాలంలో దేవుడు మన హృదయ వాంఛలను తీర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం చేయగలిగిన విషయము దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 5వ వచనంలో ఈ మాట చూస్తాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపు. అందు చెప్దామండి, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. కమిట్ యువర్ వేస్ టు ద లార్డ్. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము అన్న మాట చూస్తూ ఉన్నాం. అంటే కమిట్ అనే పదానికి అర్థం ఏంటంటే, మన మీద నుంచి ఆ భారాన్ని దేవుని మీదకి వేయడం. సబ్మిట్ అని చూస్తాం కొన్ని వర్షన్స్లో. సబ్మిట్ యువర్ బర్డెన్స్ అని ఉన్నది. సబ్మిట్ అంటే అర్థం ఏంటండి? ఎగ్జామ్ పేపర్ సబ్మిట్ చేస్తూ ఉంటాం, అసైన్మెంట్ పేపర్ సబ్మిట్ చేస్తామంటే ఇంకా మన దగ్గర ఇదేది ఉండదు. మన పని పూర్తయి మనం ఎక్కడికి ఇవ్వాలో అక్కడికి ఇస్తూ ఉన్నాం. సో కమిట్ యువర్ వేస్ టు ద లార్డ్. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము అని అంటే ఆ భారమును దేవుని మీద మనం వేయాలి. మనం తీసుకునే ప్రతి డెసిషన్లో మన లైఫ్లో ఆఖరిగానే కన్నా మొట్టమొదటిగా దేవుని మీద మనం ఆధారపడాలి. మనం తీసుకునే ఆ నిర్ణయము ఇది వాక్యానుసారంగా ఉందా లేదా అని దేవుని దగ్గర మనం కౌన్సిల్ తీసుకోవడానికి మనము ఇష్టపడాలి. ఈ కీర్తన భక్తిహీనులకు, అవిశ్వాసులకు రాయబడలేదు, కానీ నీతిమంతులుగా జీవించడానికి ఇష్టపడుతున్న మనలాంటి వారి కొరకే ఈ కీర్తన రాయబడి ఉంది. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క పర్పస్ని మీ జీవితంలో ఎవరైతే మేము చూడాలి అని ఆశిస్తూ ఉన్నారో, మనం అందరం కూడా చేయవలసిన పని ఏంటంటే మన మార్గములను యెహోవాకు అప్పగించుకోవాలి. దేవునికి మన జీవితం మీద కంప్లీట్ కంట్రోల్ ఇవ్వాలి. ఫైనల్ కాల్, మనం తీసుకునే నిర్ణయాల్లో ఫైనల్ కాల్ దేవునికి మనము అప్పగించాలి. చాలాసార్లు మన సొంత జ్ఞానంతో, మనకున్న ఇన్ఫ్లుయెన్స్తో కొన్ని విషయాలు చేసుకుంటూ వెళ్తాం, కానీ వీ షుడ్ అలౌ గాడ్ టు టేక్ ద ఫైనల్ కాల్. మాకు తెలిసిన ఒక సేవకులు ఒక గ్రామంలో సంఘం నిర్మించడానికి ఆయన బయలుదేరారు. సంఘం నిర్మించడానికి ఆయన ప్రిపేర్ అవుతూ ఉంటే ఊరందరూ కూడా ఏకమైపోయి పెద్దలందరూ కర్రలతో వచ్చి, ఇక్కడ మీరు సంఘం కట్టడానికి వీల్లేదు, కడితే మిమ్మల్ని కొడతామని చెప్పారట. అయితే ఆ పాస్టర్ గారికి కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్.
సో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుందాం అనుకున్నారు, కానీ ఎందుకనో ఒక ప్రేరేపణ కలిగి నేను ఐ వాంట్ అలా చేయకూడదని నాకు ఒక ఆలోచన ప్రేరేపణ కలిగిందంట. దీన్ని దేవునికే విడిచిపెడదామన్న ఆలోచన ప్రేరేపణ కలిగిందంట. సో ఎవరికి ఫోన్లు చేయకుండా ఆయన తిన్నగా ఆయన గృహానికి వెళ్ళిపోయారు. అంటే కొన్ని ఇదంతా జరిగిన తర్వాత పాస్టర్ గారు ఈ సాక్షిని అంతా పంచుకోవడం బట్టి నేను మీతో పంచుకుంటా ఉన్నాం. అయితే ఒక 10 రోజులు అయ్యేసరికి ఆయన తన గృహంలో ఎవరో తలుపు మీద తట్టారట. అయితే ఈయన తలుపు తీసినప్పటికీ 10 రోజుల క్రితము ఊరులందరినీ ఏకంగా చేసుకొని సెంటర్లో మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వచ్చారంట. ఏంటి ఈయన మళ్ళీ వచ్చారని ఇంకొంచెం కంగారు పెడితే ఒళ్ళంతా చెమటలు పట్టిపోయి కంగారుగా ఉన్నాడంట ఆ వ్యక్తి. రండి కూర్చొని అని చెప్తే లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారట. అయితే అక్కడ వ్యక్తి ఏమన్నాడంటే, సార్ నేను రాత్రి నాకు ఏదో ఒక దర్శనం వచ్చిందండి, చాలా తెల్లగా మెరుస్తూ నాకు వ్యక్తి ఒక స్వరం నాకు వినబడ్డది, ఎందుకు అక్కడ నువ్వు సంఘం కట్టుకోవడానికి ఆపుతున్నావు అని నాతో మాట్లాడారండి. రాత్రి ఆ దర్శనం వచ్చినప్పటి నుంచి నా ఒళ్ళంతా చెమటలు చాలా కంగారుగా ఉందండి, అందుకే వెంటనే మీ దగ్గర పరిగెట్టుకుంటే వచ్చానంటే ఒక అరగంట పాటు ఇద్దరు మాట్లాడుకొని యేసు ప్రభువారే దర్శనంలో ఆ వ్యక్తితో మాట్లాడారని పాస్టర్ గారు చెప్పడంతో ఆయనకు అర్థం అవడంతో ఏ వ్యక్తి అయితే కొన్ని వందల మంది తీసుకొచ్చి ఆ పని ఆపాడో ఇప్పుడు అదే వ్యక్తి ఏమన్నాడంటే, సార్ మీరు రండి సార్, అక్కడ మీరు చర్చిని కట్టుకోండి, అక్కడ ఎవరు సంఘాన్ని కట్టడం ఆపుతారో నేను మీకు సాయం దయచేస్తున్నాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే మన మార్గములను మన పరిస్థితులను దేవునికి అప్పగిస్తామో గాడ్ ఇంటర్వీన్స్. ఫైనల్ డెసిషన్ ఎప్పుడైతే మనం దేవునికి ఇస్తామో దేవుడు మన జీవితంలో పరిస్థితుల్లో జోక్యం చేసుకుంటాడు. ఆదికాండము 24వ అధ్యాయంలో ఒక సినారియో మనం చూస్తూ ఉంటాం. అబ్రహాం తన కుమారుడైన ఇస్సాక్కి మ్యాచ్ చూడడానికి ఎలియాజర్ని ఎంపిక చేసుకొని పంపించాడు వేరే ప్రాంతానికి, నువ్వు వెళ్ళు అని చెప్పి. తన కుమారుడికి ఒక వధువును తీసుకురమ్మని ఎలియాజర్కి పంపించాడు. ఇప్పుడు ఎలియాజర్ని అబ్రహాం పంపించినప్పుడు ఎలియాజర్కి కావాల్సినవన్నీ ఇచ్చాడు. ఆయన కావాల్సిన ధనాన్ని ఇచ్చాడు, కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఆయన ఇచ్చాడు, కావాల్సిన ధనం ఇచ్చాడు, కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా తన ట్రస్ట్, తన నమ్మకాన్ని కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఎవరిని చూస్తే వాళ్ళనే చేసేద్దాం అన్నట్లుగా ఫుల్ కాన్ఫిడెన్స్ని, ట్రస్ట్ని ఎలియాజర్కి అబ్రహాం ఇచ్చినట్టుగా చూస్తాం. ఆ ఫ్రీడమ్ టు మేక్ ద చాయిస్ అనేది కూడా అబ్రహాం ఇచ్చి ఉన్నాడు. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా మనం గమనించే విషయం ఏంటంటే, ఎవరినో చూసేసి నాకు ఫ్రీడమ్ అంతా ఉంది కదా, నేను ఎవరిని తీసుకెళ్ళి ఆయన ఓకే అంటాడు కదా అన్నట్లుగా మరి ఎలియాజర్ భావించలేదు. కానీ 24వ అధ్యాయము ఆదికాండము 12వ వచనంలో చూడండి, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు. హీ వాజ్ ప్రేయింగ్ అంటు గాడ్. నా యజమానుడగు అబ్రహాము దేవుడు అని యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అన్నాడు. హీ డజంట్ నీడ్ టు ప్రే యాక్చువల్లీ, ఎందుకంటే నువ్వు ఎవరిని చూస్తే ఆలే అన్నట్లుగా అన్నాడు. బట్ స్టిల్ హీ కమిటెడ్ హిస్ వేస్ అంటు గాడ్. చూడండి, ఎప్పుడైతే మన జీవితంలో ఆ ఫైనల్ కాల్ని దేవునికి ఇస్తామో, ఆ దేవునికి కంప్లీట్ కంట్రోల్ మనం ఇస్తామున్నామో, దేవుడు తన దయా సంకల్పము చొప్పున తాను నిర్ణయించిన రీతిగా మనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. ఆయన మనల్ని నడిపించుకుంటూ వెళ్తాడు. చూడండి, అదే మాటలో ఏమున్నది, 37వ కీర్తన 5వ వచనంలో సెకండ్ పార్ట్లో మనం ఏం చూస్తూ ఉన్నాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. మనము ఆలోచించే తప్పించే ఆ క్రియలు ఫుల్ఫిల్మెంట్కి రావాలి అని అంటే దేవునికి మన జీవితంలో ఫైనల్ కాల్ తీసుకునే అధికారము మనము ఇవ్వాలి. దేవునికి ఆ ఫైనల్ కాల్ తీసుకునే అధికారము ఇవ్వాలట. ఇంగ్లీష్ బైబిల్లో కొంచెం డిఫరెంట్గా రాశారు, ఫీడ్ ఆన్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అని రాశారు. కొన్ని వర్షన్స్లో ఫీడ్ ఆన్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు నీతిమంతుడు కనుక ఆయన ఆ ఫెయిత్ఫుల్నెస్ మీద మీరు ఫీడ్ చేసుకుంటూ మీరు వెళ్ళండి అని చెప్పాడు. అప్పుడు ఏమవుతుందంట, ఆయన మన కార్యములను ఆయన నెరవేరుస్తారట. అంత మాత్రమే కాకుండా 6వ వచనంలో రీతిగా ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుస్తారట. చాలా ఇంట్రెస్టింగ్ పదాలు అక్కడ వాడబడ్డాయి. వెలుగు, మధ్యాహ్నము కదండి. వెలుగు, మధ్యాహ్నంకి ఉన్న సాదృశ్యం ఏంటంటే దే ఆర్ సో బ్రైట్. ఒక 24 గంటలు ఉండే రోజుల్లో
ఏముంటుందని, ఏ పూట బ్రైట్గా ఉంటుందండి? మధ్యాహ్నమే. సాయంకాలం కాదు, రాత్రి కాదు, వేకుజాం కాదు, మధ్యాహ్నం అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. వెలుగు అనేది మరి ఆ షైనింగ్కి సూచనగా చూస్తూ ఉన్నాం. దావీదు ఏమంటున్నాడు? అలాంటి వెలుగు వలె, మధ్యాహ్నం వలె నీ నీతిని, నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. కొన్నిసార్లు నీతిగా వెళ్ళినప్పుడు మనకి నిందలు పాలవుతూ ఉంటాం, సమస్యలు గుండా వెళ్తూ ఉంటాం. యవనస్తులు అయితే వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు తృణీకరణకు, హేళనకు, మాకింగ్కి వాళ్ళు గురవుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది, పేషెంట్గా ఉండండి, మీ మార్గములు దేవునికి అప్పగించుకోండి, యెహోవాను బట్టి ఆనందిస్తూ వెళ్ళండి. అప్పుడు వెలుగును వలె, మధ్యాహ్నం వలె అందరూ చూస్తుండగా ఎక్కడైతే మీరు బలహీనపరచబడ్డారో, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఏ ప్రాంతంలో అయితే, ఏ ఏరియాలో అయితే మీరు అందరి చేత హేళన చేయబడ్డారో, అదే ప్రాంతంలో దేవుడు మనల్ని హెచ్చించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడునంటే మన మార్గములను యెహోవాకు మనం అప్పగించినప్పుడు. ఆఖరి విషయము అంటే 4వ విషయము 7వ వచనంలో మనం చూస్తాం ఆ మాటని. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు నీవు కనిపెట్టుకొనుము. ఇందాక మనము చూసినట్లుగానే చాలా విషయాల్లో మనం కంగారు పడిపోతూ ఉంటాం కొన్నిసార్లు. కానీ దేవుని యొక్క వాగ్దానాలు మన దగ్గర ఉన్నాయి, దేవుని వాక్యం మన దగ్గర ఉంది, దేవుని వెంబడిస్తున్న వారుగా మనం జీవిస్తున్నాం. కాబట్టి కొన్నిసార్లు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్నిసార్లు సైలెంట్గా ఉండడం శ్రేయస్కరం అని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఇది మేబీ 6-7 ఇయర్స్ బ్యాక్. బీటెక్ అయిపోయిన తర్వాత కెనడా వెళ్ళాలని నిర్ణయించుకొని వీసాకి అప్లై చేస్తే ఒకసారి కాదు కానీ 3 సార్లు తన వీసా రిజెక్ట్ అయిపోయింది కెనేడియన్ ఎంబసీ దగ్గర. సో చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడు, కొంత మనీ లాస్ అయ్యాడు. అందుని బట్టి చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఏంటి ఇలా అవుతుంది నా లైఫ్లో అని చెప్పి. అయితే వాడి దగ్గరికి మేము వెళ్ళాం. అప్పటికి పెద్ద వాక్యం చదివేవారంగా కానీ వాక్యంను ధ్యానించేవారుగా అంత ఎక్స్పీరియన్స్ లేదు. మేబీ 9 to 10 years బ్యాక్. సో వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అన్నాడు, ఒక డైలాగ్ వేసాడనమాట. అంటే ఫ్రెండ్లీ మేనర్లో. అంటే ఫస్ట్ వెళ్ళంటే తనని కొంచెం కన్సోల్ చేయడానికి ప్రయత్నించి, అరే బాధపడకరా, దేవుడు సహాయం చేస్తాడు, ఆయనకున్న టైమింగ్ ప్రకారం నీ జీవితంలో కార్యాలు చేస్తారని చెప్తే వాడు అన్నాడు, ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, ఆకలి వేస్తున్నప్పుడు ఏ వైట్ రైస్ ఇచ్చినా పర్వాలేదు, కానీ ఎప్పుడో నాకు ఫ్యూచర్లో ఆకలి లేనప్పుడు బిర్యానీ ఇస్తానంటే నాకు ఏంటి లాభం రా అన్నాడు. ఏమండి, అర్థమైందండి? నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది, నాకు ఏమి ఇచ్చినా నాకు సరిపోద్ది, కానీ ఎప్పుడో భవిష్యత్తులో ఆకలి లేనప్పుడు ఏ బిర్యానీ దేవుడు ఇస్తాను నాకు ఏంటి లాభం అని అన్నాడు అన్నమాట. అంటే ఒక రకంగా ఇట్ సీమ్స్ లాజికల్. అందరికీ వచ్చింది. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకంటే అంటే నా అంత టాలెంట్ లేని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి వచ్చింది, కెనడా వెళ్ళిపోయారు వాళ్ళు, నేనంటే ఇంకా ఇక్కడే ఉన్నాను అన్న ప్రశ్న. దట్ ఈస్ ద వెరీ క్వశ్చన్ డేవిడ్ ఈస్ డీలింగ్ హియర్. వ్యసన పడకు, వాళ్ళు చూసి వ్యసన పడకు అంటున్నాడు ఆయన. డో నాట్ ఫ్రెట్ ఓవర్ దెమ్ అంటా ఉన్నాడు. బట్ యెహోవా ఎదుట మౌనంగా ఉండి, అప్పుడు వాడికి ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు మాకు. ఒకటే చెప్పాం, వెయిట్ చేయరా, దేవుడు కార్యం చేస్తారని చెప్తే ఆ తర్వాత కెనడా కాకుండా యూఎస్కి వాడు వెళ్ళాడు, చక్కగా సెటిల్ అయ్యాడు, మన వివాహం అయింది, ఒక కూతురు పుట్టింది, చక్కని జీతంతో హ్యాపీగా ఉన్నాడు. ఎప్పుడు వాడికి ఫోన్ చేసినా సరే ఈ మాట జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు నేను అనవసరంగా మాట్లాడానేమోరా, కానీ దేవుడు నాకు ఇలాంటి ప్లాన్ ఇచ్చాడేమో, ఈరోజు నా జీవితము చక్కగా ఉంది, అన్నీ కూడా దేవుడు నాకు అనుగ్రహించున్నాడు. స్టే కామ్, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడతారు, మీరు ఊరకుండి నమ్ముకుంటు వలన మీకు బలము కలుగును. Sometimes being silent is what God expects the most. యోసేపు జీవితాన్ని చూస్తే
దేవుడు యోసేపుకి ఇచ్చిన దర్శనం అద్భుతం. నీ అన్నదమ్ములు వచ్చి నీ దగ్గర సాగిలి పడతారు, నీ మీద డిపెండ్ అవుతారు అనగానే అద్భుతమైన దర్శనం. కానీ పరిస్థితులన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి. అన్నదమ్ములు చితగొట్టేశారు, ఎండిపోయిన బావిలో పడేశారు, వస్త్రములు చింపివేశారు. బట్ ఎక్కడ కూడా మన బైబిల్లో దేవుడు నిందించినట్లుగా యోసేపు మనకు కనబడదు. బట్ హీ వాజ్ స్టేయింగ్ కామ్. దేవుని మీద నమ్మకం ఉంచుకుని వెళ్ళాడేమో బహుశా. తర్వాత చాలా తక్కువ వెండికి ఐగుప్తులకి బానిసగా అమ్ముడిపోయాడు. అక్కడికి వెళ్ళి మెల్లిగా ఎదుగుతూ ఉంటే పోతీఫర్ భార్య వచ్చి శోధించింది. అక్కడి నుంచి పారిపోతే అన్యాయంగా జైల్లో 2-3 సంవత్సరాలు మొగ్గుతూ ఉన్నాడు. అయినా సరే దేవుడు మర్చిపోలేదు. హీ వాజ్ సైలెంట్. హీ వాజ్ కీపింగ్ హిస్ కాన్ఫిడెంట్ ఆన్ గాడ్. దేవుని మీద తన నమ్మకాన్ని ఉంచాడు. ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాడు. దెన్ కేమ్ ద రైట్ టైం. దేవుని యొక్క అనుకూలమైన సమయంలో దేవుడు ఒక్కసారిగా ఆయన లేపినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల ఆ వేచి ఉండే ఆ సైలెంట్ పీరియడ్ నుంచి అద్భుతమైన కార్యం చేసి, చిన్నప్పుడు దేవుడు తనకిచ్చిన దర్శనము ఇప్పుడు తన కళ్ళ ముందు నెరవేరుతూ ఉంటే యోసేపు కన్నీళ్లు విడిచిను అని మనం చదువుతాం వాక్య భాగంలో. అన్నదమ్ములు వచ్చి సాగిలి పడతారు, ప్రభా మా దగ్గర ఆహారం లేదు తండ్రి, మా దేశంలో కొంచెం మాకు ఆహారం ఉంటే ఇవ్వండి అని వేడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్టే కామ్ అండ్ వెయిట్ ఆన్ ద లార్డ్. ఆయన కొరకు మీరు కనిపెట్టుకొని ఉండడి అనే విషయమే మనం చూస్తూ ఉన్నాం. అందుకే 7వ వచనంలో సెకండ్ పార్ట్లో 37వ అధ్యాయం కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం సెకండ్ పార్ట్లో, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకము, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము. అది దేనికి కారణం అంటాడు ఆయన? కీడుకే కారణము. అరే వాళ్ళు వెళ్ళిపోతున్నారే, వాళ్ళు ఎదిగిపోతున్నారు, నేనేంటి ఇక్కడ ఇలాగే ఉన్నాను, నాకు వీసా రాలేదే, నాకు ప్రమోషన్ రావట్లేదే, అంటే భక్తిహీను వర్ధిల్లడానికి చూసి నీ వ్యసన పడకు అని దావీదు చెప్తా ఉన్నాడు. ఒక సొల్యూషన్ మనకి ఇవ్వలేదు, కానీ ఆయనకి మనకిస్తున్న అడ్వైజ్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే మొదటి 2 వచనాలు కూడా చూడండి. కీర్తనకారుడు ఏమంటున్నాడు? చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకము, వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాళ్ళు వాడి పోవుదురు అన్నమాట చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రాముఖ్యంగా 14-15 వచనాల్లో కూడా దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు, వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరువబడును. ఎవరైతే భక్తిగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారో, యథార్థముగా ప్రవర్తించి వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారన్నమాట ఈరోజు నెరవేరట్లేదా? మణిపూర్ సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రాంతాల్లో క్రైస్తవుల మీద దాడులు మనం చూస్తూ ఉన్నాం, హింసించబడుతున్న చూస్తూ ఉన్నాం. యథార్థముగా జీవించడానికి ఇష్టపడుతున్న వారి మీద భక్తిహీనులు కత్తిని దూసినట్లుగా చూస్తూ ఉన్నాం. బట్ దేర్ ఇస్ ద డే గోయింగ్ టు కమ్, ఎప్పుడైతే దేవుడు తన న్యాయాన్ని ఆయన తీర్చిపోతూ ఉన్నాడు. నిన్ననే రెవరెండ్ మృత్యుంజయ్ గారు వాట్సాప్లో ఒక ఇది పెట్టారు. ఇటలీలో ముస్సోలి అనే వ్యక్తిని ఉరి తీశారు. జర్మనీలో జర్మనీకి చెందిన అడాల్ఫ్ హిట్లర్ తుపాకీతో తాను కాల్చుకున్నాడు. రొమేనియాకు చెందిన నికోలాయ్ చౌషెస్కును కాల్చి చంపారు. ఇరాక్లో ఉండే సద్దాం హుసేను ఉరి తీశారు. అంటూ ఆయన ఏమంటాడంటే, ప్రపంచ నియంతలను ఏనాడు ప్రజలు ఆదరించలేదు, అందుకంటే ప్రాముఖ్యంగా దేవుడు కూడా కనికరించలేదు. చాలామంది నియంతల బ్రతుకుల ముగింపు బహు దుర్భరం అని చెప్పాడు. హౌ ట్రూ ఇస్ ఇట్? అంటే భక్తిహీనంగా దుర్మార్గంగా జీవించడానికి ఇష్టపడే వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. దే మైట్ బి ప్రాస్పరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. మన కళ్ళ ముందు వాళ్ళు ఎదుగుతూ ఉండేవాళ్ళు, ప్రాస్పర్ అవుతూ ఉన్నారు, లేకపోతే వారే గెలిచినట్టు కనిపించవచ్చు. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దావీదు చెప్తున్నట్లుగా సడన్గా వాళ్ళు పడిపోయే అవకాశము వస్తుంది. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాళ్ళు వాడిపోవుదురు. ఇంకొక మాట కూడా మనము గుర్తుంచుకోవాలి. ధనం గురించి ఆయన మాట్లాడుతూ ఇదే అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 16వ వచనం, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము.
కంటెంట్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది అంటాడు. కాబట్టి నీతిగా నిజాయితీగా జీవిస్తున్న మనకి దేవుడు ఏది అనుగ్రహిస్తున్నాడో అది శ్రేష్టము. ఫుల్ స్టాప్. అంతే, ఫుల్ స్టాప్ అండి. మనం వేరే విషయాలకి ఆశించడానికి అవసరం లేదు. వాళ్ళని చూసి వ్యసనపడే ఆ అవసరం మనకు లేదు. ఎందుకంటే తగిన కాలంలో తగిన రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, మన హృదయ వాంఛలను నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఇలాంటి సినారియోలో మనం చేయవలసిన 4 విషయాలు ఉన్నవి. దేవుని యందు మొట్టమొదటిగా నమ్మిక ఉంచి మేలు చేయండి. కంటిన్యూ టు డూ గుడ్. కాన్స్టెంట్గా పరిస్థితులతో సంబంధం లేకుండా సత్క్రియలు చేయండి, మేలు చేయండి, సహాయం దయచేయండి అని చెప్తా ఉన్నాడు. రెండవదిగా ఆయన బట్టి సంతోషం, డిలైట్ ఇన్ ద లార్డ్. దేవుని బట్టి ఆనందించే వారంగా మనం ఉండాలి. ఆయన మనకిచ్చిన శక్తిని బట్టి, ఆయన మనకిచ్చిన వరాలను బట్టి, ఆయన మనకిచ్చిన ఐశ్వర్యం బట్టి కాదు, కానీ యెహోవాని బట్టి మనం ఆనందించే వారంగా ఉంటే రివర్స్గా మన బట్టి ఆయన ఆనందిస్తాడు. మన హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. మూడవదిగా దావీదు చెప్తా ఉన్నాడు, మీ మార్గమును యెహోవాకు మీరు అప్పగించుకోండి. ప్రతి డెసిషన్లో, ప్రతి ఏరియాలో ఫైనల్ కాల్ తీసుకునే ఆపర్చునిటీని, అవకాశాన్ని దేవునికి మీరు ఇవ్వండి. దేవుడు మీ కార్యమును నెరవేరుస్తారని చూస్తూ ఉన్నాం. నాలుగవదా, సమ్టైమ్స్ ఇట్ ఈస్ బెటర్ టు బి సైలెంట్. ఆయన ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండండి అని చెప్తా ఉన్నాడు. అప్పుడు జరగవలసిన విషయాలు, ఏ సమయంలో జరగవలసిన ఆ విషయాలు, ఎలాంటి సమయంలో ఎలాంటి దీవెనలు దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడో ఆ దీవెనలు ఖచ్చితంగా దేవుడు మనకందరికీ ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు సర్వాధికారి దేవా, మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మరొక మారు మీ పరిశుద్ధమైన పాసాన్ని చేరుతూ ఉన్నాం. గొప్ప దేవుడువు, సర్వాధికారి దేవుడువు, మీకు వందనాలు తండ్రి. ప్రభు, చాలాసార్లు మాలో ఉండే ప్రశ్న, వై డస్ ద గుడ్ సఫర్? నీతిమంతులు ఎందుకు హింసించబడుతూ ఉన్నారు, ఎందుకు సఫరింగ్ నుంచి వెళ్తున్నారు అనే ప్రశ్న మా హృదయంలో చాలాసార్లు ఉంటా ఉంది ప్రభు. తరతరాలుగా వెంబడిస్తున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు దావీదు ఇస్తున్న అడ్వైస్ని మేము ఫాలో అవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అన్నిటికంటే మిన్నగా ప్రభా, మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా, మీ బట్టి సంతోషించే వారంగా, మీ మీద నమ్మిక ఉంచి మేలు చేయడానికి నైనా సహాయం తెచ్చామని మేము వేడుకుంటూ ఉన్నాం. మా కాన్ఫిడెన్స్ని, మా నమ్మకాన్ని, మా ట్రస్ట్ని ఎవరి మీదనో, విషయాల మీదనో, ధనం మీదనో కాకుండా మీ మీదన మేము ఉంచడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. మమ్మల్ని ధైర్యపరిచి, మమ్మల్ని బలపరిచి, మాకు సహాయం దయచేసి తగిన కాలంలో తగిన రీతిలో నాయన మీరు మాకు ఇచ్చే ఆ నీతిమంతమైన రివార్డ్ని మేము పొందుకునే అవకాశం మాకు ఇమ్మని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో ప్రత్యేక అర్పణ